2.5 సెంట్స్‌లో ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చిన. మీరు గాని చూసారంటే అస్సలు మిస్ చేసుకోరు. హౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సౌత్ ఫేసింగ్ హౌసు. మొత్తం 2.5 సెంట్స్‌లో అంటే 20x55 సైజ్ గల ఒక మంచి హౌస్ అయితే సేల్‌కైతే వచ్చేసింది. మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఒకసారి అయితే విజిట్ చేసేసేయండి. విజిట్ కోసం మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్‌గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఈ హౌస్ మొత్తం చూసాక ఈ హౌస్ మీకు ఎలా నచ్చిందో సరే కింద అయితే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. పార్కింగ్ ఏరియా కూడా ఈజీగా ఒక 5 సీటర్ కార్ బట్టేంతలా ఉంటుంది. మనకు అక్కడ స్ట్రైట్గా మెయిన్ డోర్ కనపడుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర, అంటే మనకు ఎంట్రన్స్ నుంచి అయితే రైట్ సైడ్ అవుద్ది. మనకి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే పెట్టించడం జరిగింది. దాని పక్కనే స్టెప్స్ కూడా ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ ఈ మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ ఫేసింగ్ కదా. ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే ఇచ్చారు హాల్కి అటాచ్డ్గా. అక్కడ కూడా మనకు ఒక 3 ఫీట్ స్పేస్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ మనకు ఎంట్రన్స్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర మొత్తం ఎల్ షేప్లో మనకు టైల్స్ అయితే పెట్టించడం జరిగింది. వాల్స్కి డిజైన్ కూడా చాలా బాగా కనపడుతుంది దానివల్ల. అలాగే మనకు మెయిన్ డోర్కి సేఫ్టీ గెల్స్ అయితే యూజ్ చేశారు. ఇక మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి, రెడీమేడ్ టేక్ డోర్. ఇది వచ్చేసి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇక మనం హాల్లోకి ఎంట్రీ అవ్వగానే మనకు అట్రాక్టివ్గా అనిపించేది పిఓపి డిజైన్. ఏ హౌస్ అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ పిఓపి డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు. ఈ హౌస్ కూడా అలానే ఉంటుంది. వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. పిఓపి డిజైన్ కానీ కలర్ ప్యాలెట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే మధ్యలో ఒక జూమర్ కూడా పెట్టించడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. సెమీ ఫర్నిష్డ్ అయితే కాదు, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్. మనకి స్ట్రైట్గా అయితే కిచెన్ అయితే కనపడుతుంది. అలాగే మొత్తం 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. 2 బెడ్రూమ్స్ కూడా ఆపోజిట్లో అయితే కనపడతాయి మనకు. ఇక టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది డిజైన్ మాత్రం. ఈ ఇంట్లో యూజ్ చేసిన నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు. ఈ వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. ప్రజెంట్ ఈ చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ. మనకు అక్కడ ఇంకో డోర్ అయితే ఇచ్చారు. అక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్లస్ సంప్ అయితే ఉంటుంది దాని బ్యాక్ సైడ్. ఆ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. మనకు అక్కడ నుంచి రావడానికి అయితే ఉండదు. ఓన్లీ వాష్ ఏరియాకి దానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్లో కబోర్డ్స్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. డిజైన్ కానీ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ అని మధ్యలో గ్లాస్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పెండింగ్ అంటే ఓన్లీ కబోర్డ్స్కి హ్యాండిల్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా మీ ప్రాపర్టీని మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో అయితే చేసేస్తాం. అలాగే మీరు పెయింటింగ్ వర్క్స్ కానీ వుడ్ వర్క్స్ కానీ మనతో చేయించుకోవాలనుకునే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఫుల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మనకు చుట్టుపక్కన అయితే మొత్తం హౌసెస్ అయితే కనపడతాయి. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ప్లస్ సంప్ అయితే ఉంటుంది. మనకి ఈ కిచెన్లోనే లాస్ట్లో మనకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సింపుల్ డిజైన్తో చాలా బాగుంది. మెయిన్గా నాకు మాత్రం ఈ హౌస్లో నచ్చింది ఏంటంటే వుడ్ వర్క్ మాత్రం యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. క్వాలిటీ మెటీరియల్తో అయితే వుడ్ వర్క్ చేయించారు. ఇది వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ కదా, తక్కువ బడ్జెట్లో అయితే ఇస్తున్నారు. సెమీ ఫర్నిష్డ్ హౌసెస్ ఎంత బడ్జెట్లో తక్కువలో ఇస్తారో ఇది కూడా సేమ్ అలానే ఇస్తారు. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు ఈ కిచెన్లో కూడా. అలాగే మనకు ఇక్కడైతే పిఓపి అయితే చేయించలేదు, డైరెక్ట్ మనకు సీలింగ్కి అయితే డిజైన్ చేసేసారు. ఇక నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. టీవీ యూనిట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. హాల్ మాత్రం చాలా స్పీషియస్గా అయితే ఉంది. అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా అయితే కనబడుతున్నాయి. మెయిన్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సౌత్ ఫేసింగ్కి వెస్ట్ ఫేసింగ్కి మాత్రం హౌస్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందరూ ఫేసింగ్ అయితే చూస్ చేసుకుంటారు కానీ ప్లానింగ్ చాలామంది అయితే ఎవరైతే ఈ ఫేసింగ్ మీద వాస్తు అవన్నీ ఏముండవు వాళ్ళు మాత్రమే వెస్ట్ ఫేసింగ్ అని సౌత్ ఫేసింగ్ అని కన్సిడర్ చేసుకుంటారు. వీటిలలో కూడా వాస్తు ఉంటుంది. దీంట్లో మాత్రమే ఈ ఫేసింగ్లో మాత్రమే హౌస్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఒకసారి అయితే మీరు గమనించండి. మీరు ఎక్కడికైనా విజిట్స్కి వెళ్ళినప్పుడు గమనించండి ఒకసారి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా అయితే మనకు వాల్కి డిజైన్ అయితే చేయించారు.
అండ్ ఇక్కడే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ స్టెప్స్ కింద అయితే వస్తుంది. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చారు. అండ్ చుట్టూ టైల్స్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు. మనం చూసుకోవచ్చు టాప్ దాకా టైల్స్ అయితే చేయించారు, మిడిల్ వరకు అయితే స్టాప్ చేయలేదు. మనకి ఈ బెడ్రూమ్లో ఒక మిర్రర్ అయితే చేయించారండి. పక్కనే సెల్ఫ్స్ కూడా ఇచ్చారు సింపుల్గా. అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారు. పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేశారండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ కబోర్డ్స్ మాత్రం డిజైన్ చాలా బాగుంది. ఓన్లీ హ్యాండిల్స్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. హ్యాండిల్స్ కూడా చేస్తారండి వీళ్ళే. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే, ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ మాత్రం మంచి ప్లేస్లో అయితే ఉంటుంది, మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. బడ్జెట్ తక్కువలో వస్తుంది కానీ మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. ఇక్కడ మనం టీవీ యూనిట్ చూసుకోవచ్చు, చాలా బాగుంటే చాలా బాగుంది అసలు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 2 డోర్స్ కూడా సేమ్ అయితే ఉంటాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ డోరు, చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, ఎంట్రన్స్ డోర్ అయితే సేమ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కలర్ విత్ టెక్స్చర్ డిజైన్ అయితే చేయించారు. అలాగే సెల్ఫ్స్కి కబోర్డ్స్ అయితే చేయించారండి. ఇక్కడ మధ్యలో కనపడుతుంది వచ్చేసి ఇది సపరేట్ పెట్టుకోవచ్చు. అది వచ్చేసి మనకు బీరువా అయితే ఎలా చేస్తారో అలా అయితే చేయించడం జరిగింది. సేఫ్టీ లాకర్ కూడా ఇచ్చారండి దాంట్లో. మన పిఓపి డిజైన్ అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ మాత్రం సింపుల్గా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో అయితే యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం హౌస్లో యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనం చూసుకుంటే వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 వాష్రూమ్స్, 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, హాల్ అయితే ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరైతే విజిట్ చేసేసేదండి. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్గా తెలుసుకుంటే, ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి, దక్షిణ ఫేసు. ఫ్రంట్లో 30 అడుగుల రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 20x55, మొత్తం 2.5 సెంట్లలో అయితే ఉంటుంది. 121 గజాలలో అయితే ఉంటుంది. ఇక ఇంటి ప్రైస్ వచ్చేసి 55 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది. ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నాగసాయి నగర్లో కల్లూరు మండల్, కర్నూలు జిల్లాలో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి దగ్గర అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఒకవేళ త్వరగా అప్డేట్స్ రావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీటన్నిటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. మీకు క్లియర్గా అర్థం కాలేదంటే, ఏమైనా డీటెయిల్స్ అర్థం కాలేదంటే డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసా, ఒకసారి అయితే చూసేసుకోండి. ఇక మీరు మన ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి.